విజయ్ హజారే ట్రోఫీ. ఈ సిరీస్ అయ్యే లోపల నిజంగా విరాట్ కోహ్లీ మళ్ళీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్న హిట్టర్స్ లిస్టు ఆ యంగ్ ప్లేయర్స్ ఒక్కొక్కరు ఎట్లా ఆడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ కావచ్చు, రుతురాజ్ గైక్వాడ్ కావచ్చు, శాంసన్ కావచ్చు, ఇంకా కొత్త కొత్త ప్లేయర్లు ఉన్నాయి. విష్ణు వినోద్ అని సమ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. పడిక్కలు కొత్త ప్లేయర్స్ ఇంకా చాలా మంది హిట్టింగ్ వేసేవాళ్ళు. ప్రియాన్స్ ఆర్య, ఆ, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకొని విరాట్ కోహ్లీ ఇవాళ ఒక మంచి ప్లే ఆడుతున్నాడు. హిట్టింగ్ చేయగలడు, అలాగే డిఫెండ్ చేయగలడు, ఆటను ముందుకు తీసుకెళ్ళగలడు, విన్నింగ్ చేయించగలడు. అంత కేపబిలిటీ ఉన్న ఒక విరాట్ కోహ్లీని తక్కువ అంచనా వేస్తున్నట్టు అనిపించింది. ఈ మధ్యలో చాలా చాలా బీసీసీలో రాజకీయాలు జరిగాయి, మరి ఏం జరిగాయో తెలియదు కానీ చాలా చాలా దారుణంగా తొక్కడానికి ట్రై చేశారు. టాలెంట్ అయ్యా, వర్క్, సీనియారిటీ అంత ఈజీగా రాలేదు. స్టార్డమ్, అంత పేరు, అంత ఫ్యాండమ్. అందుకే కదా విరాట్ కోహ్లీ అంటే ఒక బ్రాండ్, క్రికెట్కి బ్రాండ్ అనమాట. అలాంటి ప్లేయర్ని తీసారంటే అంత ఈజీ కాదు. సో మనకు 2027 వరల్డ్ కప్ ఆడతాను గట్టిగా అని చెప్పి బల్లగు తెప్పేశాడు. ఈ సిరీస్ అయ్యే లోపల ఖచ్చితంగా ఒకవేళ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కొట్టినా ఆశ్చర్యం లేదబ్బా నిజంగా. ఈ ఈ విజయ్ హజారే ట్రోఫీ అయ్యే లోపల చూడాలి మరి ఈ మన విరాట్ కోహ్లీ ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తాడో. ఇవాళ కొట్టిన ఆ 77 రన్స్ లో 53 రన్స్ ఓన్లీ ఫోర్స్తోనే కొట్టాడు. హాఫ్ సెంచరీ అయ్యే వరకు 53, మనం ఆ ఫస్ట్ హాఫ్ సెంచరీ అవుతుంది కదా, ఆ 53 రన్స్ కూడా ఓన్లీ ఫోర్స్తోనే కొట్టాడు. ఓన్లీ ఫోర్స్తో ఎలా అయ్యా చూడండి మరి ఎంత పవర్ ఉండాలి. ఆ ప్లేయర్ల కసి ఇంకా తగ్గలేదయ్యా, తగ్గదు. అది 2027 వరల్డ్ కప్ ఆడే వరకు ఆగదు, ఆపలేరు. అంతే. మీరేమంటారు కింద కామెంట్ అయిపోయింది.